అంటే గొడవలు అంటే మీపై కొట్టాడా, లేకపోతే మిమ్మల్ని దాడి చేశాడా, లేకపోతే ఊరుకోనే వదిలేశాడా, ఏం జరిగిందని? కంటిన్యూస్ గొడవలు జరిగేవి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అప్రోచ్ అయ్యి చెప్పాలని చూశానండి. ఓకే. సో ఆ తర్వాత మీరు అలా అడిగారు అనుకోండి, సరే మీకు అప్పటికే హీఈస్ నాట్ జెన్యూన్. గతంలో అడిగాను మిమ్మల్ని, మీరు ఎందుకు ఆయన ఇష్టపడ్డారు అంటే, ఆయన ఎఫర్ట్స్ నాకు నచ్చాయి అని అన్నారు. ఏం ఎఫర్ట్స్ అంటే 24/7 నన్ను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేవాడు అనేటువంటి మాటని మీరు చెప్పుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎఫర్ట్స్ అన్ని బ్రేక్ అయ్యాయి, హీఈస్ ఫేక్ అని మీకు ఆ రోజు తెలిసింది. ఇఫ్ ఎట్ ఆల్ ఆయన నిజంగానే చాట్ చేసి ఉంటే మీరు చేశారంటున్నారు కాబట్టి, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ అది చెప్పడానికి. సో అలా చేసిన వ్యక్తిని ఆ రోజే మీకు ఇష్టం లేదని చెప్పి అక్కడ పారేసి వెళ్ళిపోతే అయిపోతుండే కదా. ఇంకా మీరు కంటిన్యూ ఆయనతో మాట్లాడారు, మళ్ళీ రికార్డ్ చేశారు అప్పటి నుంచి అని అంటున్నారు. డిడ్ హీ ఫోర్స్ యూ నాతో ఇంకా మాట్లాడాలి, నాతో చాట్ చేయాలి, నాతో ఉండాలి నువ్వు అని ఇంకా ఫోర్స్ చేశాడు? ఆ రోజు మీరు ఎందుకు వదిలించుకోలేదు ఆయన్ని? అతను నేను మాట్లాడకపోయేసరికి మా ఫ్యామిలీకి కాల్ చేశాడండి. ఫ్యామిలీ కంటే ఎవరికి? మా బ్రదర్కి, మా హస్బెండ్కి, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్కి అన్ఈవెన్ టైమ్స్లో కాల్స్ చేసి టార్చర్ చేయడం జరిగింది. ఈజ్ దట్ ట్రూ? నిజంగానే దానికి ప్రూఫ్స్ ఉన్నాయా? అంటే హస్బెండ్, ఎందుకనంటే వాళ్ళకి కాల్ చేశారు, ఫ్యామిలీ వరకు వెళ్ళింది, అయినా కూడా మిమ్మల్ని వారు ప్రొటెక్ట్ చేయలేకపోయారు, పోలీస్ స్టేషన్ ఆశ్రయించలేకపోయారంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. ఇఫ్ యూ హ్యావ్ ఫిష్ అండి, లీగల్గానే వాళ్ళే డిసైడ్ చేస్తారండి. లేదమ్మా, అంటే జనరల్ పర్స్పెక్టివ్, నాకు ఆన్సర్ కాదు, జనరల్ పబ్లిక్ అనుకునే వాళ్ళు. రైట్, వీణా గారు వెళ్ళిపోతున్నారా? శిల్ప రైట్, తను మధ్యలోనే వెళ్ళిపోయారు. మనం అడిగిన క్వశ్చన్స్కి నిజంగానే కాల్ చేశారా, మాట్లాడారా అంటే వెళ్ళిపోతున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.